క్రీస్తు శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. నేటి దిన మన ధ్యానాంశము మొదటి దిన వృత్తాంతములు 17వ అధ్యాయము. దావీదు ప్రవక్త అయిన నాతానును పిలిపించి దేవుని మందిర నిర్మాణమును గూర్చి మాట్లాడుతూ, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. దేవుని నిబంధన మందసము తెరల చాటుననున్నదని చెప్పగా, నాతాను ప్రవక్త, దేవుడు నీకు తోడయున్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో అంటారు. ఆ రాత్రి దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసముకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు, నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనము నేను నిత్య స్థాపన చేసేదను అని దేవుడు తన ఉద్దేశాన్ని దావీదుకు నాతాను ప్రవక్త ద్వారా తెలియపరుస్తారు. దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి, దేవా యెహోవా, నన్ను నీవు ఇంత హెచ్చించుటకు నేను ఏ పాటివాడను, నా ఇల్లు ఏ మాత్రపది అని తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నారు. దేవుని పని కొరకు దావీదు తనని తాను ప్రోత్సహించుకుంటున్నారు. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ తన సౌకర్య జీవితాన్ని బట్టి కాకుండా దేవుని మందసాన్ని చూస్తూ దేవాలయాన్ని కట్టాలని ఆశించారు. తన ఆశను దేవుడు సొలొమోను ద్వారా తీర్చారు. లూకాసు వార్త 9వ అధ్యాయము 58వ వచనంలో యేసు ప్రభువారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు ఆయనను వెంబడిస్తూ, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని యేసు ప్రభువారితో చెప్తున్నాడు. అందుకు యేసు ప్రభువారు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని ఆ వ్యక్తితో చెప్పగా వారు ఆశ్చర్యపడుండారు. యేసు ప్రభువారు బోధలకు, ఆయన ప్రవర్తనకు ఆకర్షించబడిన శిష్యులు ఆయన అద్భుతాలు చేయువాడు, ఆయన గృహం ఎలా ఉంటుందో అని ఆసక్తి కలిగి ఆయనను వెంబడిస్తూ ఆయనతో ఉండుటకు వారు ఇష్టపడ్డారు. యేసు ప్రభువారి సేవా జీవితంలో ఆయన ఈ లోకంలో గృహాలను, ఆస్తి ఐశ్వర్యాలను ఆశించినట్లుగా ఎక్కడా కూడా కనపడదు. పరిశుద్ధ గ్రంథంలో పరలోక రాజ్యం యొక్క సువార్త ప్రకటనలో ఆయన అనుదినము ఎన్నో శ్రమలను, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ గ్రామాలు, ప్రాంతాలు సందర్శిస్తూ ఆయన రాజ్య సువార్తను ప్రకటించారు. మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము లేదు అని ప్రభువే ఈ లోకంలో ఘనతను కోరుకొని ఆయన సామాన్య స్థితి మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చింది. ఆయన ఈ లోకంలో ధనాన్ని, ఘనతని కోరుకోలేదు. ఆయన దారిద్ర్యత వలన మనము ధనవంతులుగా మార్చబడ్డాం. దావీదు ఆశ దేవుని మందిరాన్ని నిర్మించాలని, మనమే దేవుని ఆలయము అని పౌలు గారు మాట్లాడుతున్నారు. దేవునికి నివాసముగా మనం జీవించాలి. దేవుని సన్నిధిని నిత్యము మనలో కలిగి ఉన్నవారమైతే ఆయన మనలో సంచరించి, మనలో ఆయన నివసించి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తారు. దేవుని సన్నిధి పట్ల, ఆలయం పట్ల, దేవుని కార్యాల పట్ల బాహ్యంగా మనం ఎలా అయితే ఆసక్తి కలిగి ఉంటామో, నిజమైన దేవుని మందిరమైనటువంటి మన పైన కూడా మనం ఆసక్తి కలిగి ఉండి దేవుడు మనలో నివసించినట్లుగా మన ప్రవర్తన సరిచేసుకుంటూ మనము దేవుని కొరకు ప్రత్యేకింపబడి జీవిస్తే ఆ దేవుడు మనలో నివాసం ఉండి మనల్ని ఆయన మార్గములోనూ, ఆయన ఆలోచనల్లోనూ ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోకి ఆయన మనల్ని నడిపిస్తారు. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.